అంటే మీ కొలత బ్లౌజ్ ఏదైతే ఉంటుందో అది మనకు ఇది పెట్టేసి, ఇది ఇట్లా ఉంటుంది కదా, ఇది ఇక్కడ పెట్టేసి ఇక్కడ నుంచి ఇక్కడికి నెక్ ఎంతవరకు వస్తుంది చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి ఇక్కడికి నెక్ ఎంతవరకు వస్తుందా, ఇక్కడ నుంచి వస్తుందా, ఇక్కడ నుంచి వస్తుందా చూసేసి ఇది కరెక్ట్గా ఎంత ఉంది చూడండి. తర్వాత ఆ పెద్ద పట్టి ఏదైతే ఉందో కొలత బ్లౌజు అది ఎంత ఉందో చూసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కరు ఈ పార్ట్ అనేది చాలా చిన్నగా తొడుగుతారు, ఒక్కొక్కరికేమో ఇది పెద్దగా కావాలి. కాబట్టి ఇది మాత్రం మన కొలత బ్లౌజ్ ఎంత ఉంటే అంత మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఓకేనా? నేనైతే ఇది ఇట్లా తీసుకున్నాను. ఇది దీనిపై నుంచి వస్తుంది చూడండి ఇట్లా. ఇది నేను కొంచెం ఎక్కువగా తీసుకుంటాను, తర్వాత దానికి కలిపి కుట్టేటప్పుడు మంచిగా వస్తుంది మనకి. ఇట్లా ఓకేనా? ఇంకా కొత్త వాళ్ళు అయితే కనుక ఇక్కడ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఈ పెద్ద పట్టి తీసుకునేటప్పుడు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే కనుక ఈ మొత్తం దీనికి అటాచ్ చేసిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ మనము ఈ పెద్ద పట్టి ఇది ఇక్కడ పట్టి కుట్టేసుకోవాలి. ఫస్ట్ టక్స్లు పెట్టిన తర్వాత పట్టి కుడతాం కదా, పట్టి కుట్టిన తర్వాత ఇప్పుడు ఇది మొత్తం జాయింట్ చేశాక ఈ పెద్ద పట్టిని కూడా మనము ఈ ఒరిజినల్ పీస్తోని కలిపి కుట్టుకుంటాం కదా. తర్వాత ఇది మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కాబట్టి ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇది ఎక్కడికి వస్తుంది అనేది చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఎక్కడికి వస్తుంది అని చూసుకొని ఒరిజినల్ పీస్ ఉంటుంది కదా దానిపైన ఒక ఇటువైపు ఇట్లా కైచితో మార్కింగ్ పెట్టేసుకోండి. అలానే ఇటువైపు కూడా ఇది ఎంత ఉంది, మన ఒరిజినల్ బ్లౌజ్ ఏదైతే ఉంటుందో కొలత కోసం ఇచ్చింది ఇక్కడి నుంచి ఈ పెద్ద పట్టి వరకు మనకు హుక్ పట్టి అనేది ఎక్కడికి ఎండ్ అవుతుందో చూసుకోండి. ఇట్లా ఇక్కడికి ఎండ్ అవుతుందా, ఇంకా కొంచెం కిందికి అట్లా చూసుకొని ఇక్కడ ఒక కైచి మార్క్ పెట్టుకోవాలి. తర్వాత ఇంకా ఇది మనకి ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఎందుకంటే మనం ఒకవేళ ఇది తక్కువ కట్ చేసినా కూడా మనం ఒకవేళ ఎక్కువ తక్కువ అయ్యే అవకాశాలు ఉంటుంది కదా ఇది ఫస్ట్ కుడితే. అందుకోసం మనం ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం కాబట్టి ఈ బ్యాక్ పార్ట్కి ఈ ఫ్రంట్ పార్ట్ ఎంతవరకు కలుస్తుంది, ఇటు హుక్కు కాజా వైపు కొలత బ్లౌజ్ ఇచ్చినట్టుగానే ఉంటుంది, ఇటువైపు కూడా దీనికి కలిసేటట్టుగా ఉంటుంది. కాబట్టి బ్లౌజు మంచి ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇది కొత్త వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ టిప్ అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే పెట్టండి. ఓకేనా? ఇంకా మీకు నచ్చితే నేను స్టిచ్చింగ్ కూడా పెడతాను. ఇలా వస్తుంది. ఓకేనా? ధన్యవాదాలండి.